మనతో పాటుగా నా చర్చలో పాల్గొంటున్నారు. పరుచూరి రమ్య గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. అలాగే సుజాత గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మంచా మల్లేశ్వర్ గారు వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ప్యానలిస్టులు వచ్చారు కాబట్టి ఈరోజు జరుగుతున్న అంశాలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే సీరియస్ అవుతుండడం, ఎమ్మెల్యేల మీద కొంతమంది మంత్రుల మీద మీరు మార్చుకోరా, మీరు మార్చుకోవాలి, వైకుంఠపాలి నిత్యంలో ఎక్కి దిగి పావుతో మింగించుకుంటూ ఈ పరిస్థితి ఉండకూడదని పదే పదే చెప్పడంలో ఆంతర్యం ఏంటి? మరొకటి జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడిన మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. మావి గారి పేరు ఎత్తితే ఏదో పోటు వస్తుందని. సో ఎవరి పోట్లు ఎవరికి రావు. గతంలో వీళ్ళు ఏమన్నా అంటే ఎవరికన్నా పోట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి, అలా వచ్చే పరిస్థితి ఏముండదు. అనవసరమైన మాటలు అది రాద్ధాంతం చేయడం, దాని మీద ట్రోల్స్ చేసుకోవడం తప్ప దీని మీద ఒరిగేదేమీ లేదని చెప్పి మరొక వర్గం మాట్లాడే పరిస్థితి. ఎందుకు వచ్చేస్తాయండి? మాట్లాడుతుంటే పోట్లు వచ్చేసేలా ఉంటే ఇంకా అసలు రాజకీయాలే నడవు. మనం మాట్లాడుకుంటే మనకి ఎవరికైనా పోట్లు వచ్చేస్తాయి ఒకరినొకరు అనుకుంటేనే, ఎవరికి ఏ పోట్లు రావు. సో అది నెగిటివ్ అవుతుంది అంతే ప్రజల్లో. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు అదే నెగిటివ్ వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఈయన మరి ఎందుకు పదే పదే ఆ రకంగా మాట్లాడుతున్నారు? జంగిల్ రాజులు, గన్ కల్చర్లు, అసలు ఏంటి ఇమేజ్, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు రాజకీయ నాయకులు? ముఖ్యంగా ఇది చాలా ట్రోల్ అవుతున్న అంశం. మల్లేశ్వర్ గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరు చూసే ఉంటారు ప్రెస్ మీట్, చాలా ఫైర్ సుదీర్ఘంగా మాట్లాడారు, చాలా చాలా అంశాలు మాట్లాడారు. సరే విధానపరంగా నిజంగా కూటమి తప్పులు చేస్తే మాట్లాడడంలో తప్పులేదు. సరే ఒక వయసు కన్నా మనం గౌరవం ఇవ్వాలి, లేకపోతే ఆ పదవి కన్నా మనం గౌరవం ఇవ్వాలి. అది లేకుండా ఇది అంటే గుండెపోటు వస్తుంది, ఇది ఈ కల్చరు ఆ కల్చరు అని ఈ రకంగా ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడడం మీద సరే మీ పాజిటివ్గా ఉన్న వాళ్ళకి అందరికీ భలే మాట్లాడారు అనుకోవచ్చు, కానీ వేరే రకంగా కూడా వెళ్తున్నారు కదా. ఎందుకు ఈ మాటల వల్ల ఏం కలిసి వస్తుంది అన్నది ప్రచారం. వినిపిస్తుందండి, వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే, మీకు ప్రేక్షకులకి ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఏరా జగన్ అని అలా మీరు విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ అలా ఏ రోజు మాట్లాడలేదు. అదే విధంగా సైకో జగన్ అని ఏ రోజు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా పలానా పలానా అని చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మాట్లాడాలి. బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పి సినిమా డైలాగులు ఏం చెప్పలేదు. మీరు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నిటికీ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటే దానికి రిప్లైగా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నిటికీ సమాధానం చెప్పారు. గుండెపోటు అంటే మీది పెద్ద విషయంలాగా పాపం మీరు కూడా బాధపడిపోతున్నట్టు అనిపిస్తుంది, కానీ అంతకన్నా పచ్చి బూతులు మాట్లాడినటువంటి నాయకులు లోకేష్ బాబు గారు. లండన్ కి నువ్వు ఏదో అని ఇంకా ఆడవాళ్ళం మేము ఆ మాట అనలేము. ఆ మాటను మాట్లాడినప్పుడు ఇప్పుడు ఆయన ఇచ్చారు సార్, మాట్లాడారు, ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. కౌంటర్ గా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన కౌంటర్స్ ఏం మాట్లాడుతున్నారు? తల్లి అంటున్నారు, చెల్లి అంటున్నారు. 3 పెళ్లిళ్ళు అన్నదే పర్సనల్ అయితే మరి తల్లి చెల్లి ఈ బాబాయ్ పోటు ఈ పోటు గొడ్డల పోటు మా పార్టీ పేర్లే మార్చేస్తే మరి ఏం మాట్లాడాలి? మరి గొడ్డల పార్టీ అన్నప్పుడు మేము గుండుపోటు అన్నందుకే నొప్పి వస్తే మా పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పి మాట్లాడితే లోకేష్ బాబు గారు మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలి? మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మారిస్తే మేము మార్చలేమా? మేము మారిస్తే ఇంకా మళ్ళీ ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. మేము మార్చగలం, పేర్లు మేము మార్చగలం, అంతకన్నా బ్రహ్మాండమైన కొటేషన్లు చెప్పగలం, అంతకన్నా బ్రహ్మాండంగా సినిమా డైలాగులు కూడా కొట్టగలం. ఆయన ఏ రోజు ప్రెస్ మీట్ పెడితే అదే సిద్ధాంత పరంగా ఆయన పెట్టారు కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఇదిగోండి మీరు ఇన్న అప్పులు చేశారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇన్ని అప్పులు చేయలేదు, ఇదిగోండి అని ప్రూఫ్స్ తో ఒక్క ప్రెస్ మీట్ పెట్టమనండి చేతనైతే ఎవరినైనా అక్కడి నుంచి. అది తప్ప ఇదిగో తల్లి లేకపోతే చెల్లి లేకపోతే గొడ్డల పోటు లేకపోతే ఈ పోటు 20 నెలల నుంచి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మీరు చేస్తున్నటువంటి పరిపాలన మీద కానీ, లేకపోతే మీ పరిపాలన బాగాలేదని కానీ, లేకపోతే ఎవరన్నా ప్రశ్నించినా మీకు నొప్పే, లేదంటే ట్విట్టర్ లోకి వచ్చినా లేకపోతే వాళ్ళ మీద కేసులే. ఇలా మీరు రాజ్యాంగ పరంగమైనటువంటి ప్రజాస్వామ్యంలో మీరు మీ గవర్నమెంట్ నడుపుకుంటున్నారా లేదని మీరు ప్రశ్నించుకోండి. గొడ్డల పోట అని మాట్లాడతారు, లేకపోతే పార్టీ అని మాట్లాడతారు, లేకపోతే పులివెందుల ఎమ్మెల్యే అంటారు, లేకపోతే లండన్ అట్టు వెళ్ళాడు ఇటు వెళ్ళాడు. మనం మాత్రం వెళ్తే మాత్రం అయ్యో ఇది మాత్రం ప్రజాస్వామ్యంలో భాగంగా వెళ్ళినట్టు, ఆయన వెళ్తే మాత్రం లేనిపోని మందులు వేసుకుంటారు, ఇది చేసుకుంటాడు. ఆడెవడు సార్ ఆర్పి? ఎవరు ఏం నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడినా నేను చేతులు కట్టుకొని కూర్చొని నెమ్మదిగా సమాధానం చెప్పమంటారా? మీరు ఎలా మాట్లాడుతున్నారో ఆయన
మీకు తెలుస్తది. మా నాయకుడిని అంటే మాకు బాధ రాదా? మీరన్న మాట నిజమే, ఎవరన్నా తప్పే. మరి రెచ్చగొట్టే మాటలు ఎందుకు మాట్లాడిస్తున్నారు కూర్చోబెట్టి? ఆర్పీని మీరు కూర్చోబెట్టి ఆర్పీ ఏమైనా పార్టీ అధికార ప్రతినిధా? ఆర్పీకి ఏమైనా మీరేం పదవులు ఇచ్చారా? లేకపోతే శ్రీమరాజుకి మీరేమైనా పదవులు ఇచ్చారా? శ్రీమరాజు ఏమన్నా మీ పార్టీ అధికార ప్రతినిధులా? ఈడ కూర్చున్న అధికార ప్రతినిధులు మేము ఏదైనా మాట్లాడేమోనంటే మా పార్టీ వాళ్ళు చెప్తే మేము మాట్లాడతాం. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కాదు మల్లేశ్వరి గారు, గతంలో కాదు అనుకుంటారు అంటే కాదు మల్లేశ్వరి గారు. ఇప్పుడు సరే మీరు ఇప్పుడు నేను అనేది ఏంటంటే సీఎం స్థాయి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళు మాట్లాడారంటే మీకు మాట్లాడే వాళ్ళు లేరా? శ్రీరెడ్డి ఎందుకు మాట్లాడిందంటే ఆయన బోరుగడ్డ ఎందుకు మాట్లాడారు అంటే మీరు అధికార ప్రతినిధులు వాళ్ళు కాదు కదా. వినండి, శ్రీరెడ్డి అధికార ప్రతినిధా? నేను అదే అడుగుతున్నానండి. ఎందుకు మాట్లాడి కాదు శ్రీరెడ్డి అధికార ప్రతినిధి కాదు, బోరుగడ్డ అనిల్ అధికార ప్రతినిధి కాదు, పంచి ప్రభాకర్ అధికార ప్రతినిధి కాదు. మీరు క్వశ్చన్ అడిగారు, మీరు వాళ్ళు చేస్తారు, కూర్చున్న వాళ్ళు నాతో డిబేట్ చేస్తారు. మీరు చేయకండి. నేను చేయడం కాదు, వినండి. ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, వినండి 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 వినండి. కాదు మీరు అడిగినా నేను చెప్తాను, వాళ్ళు అడిగినా చెప్తాను, ఇంకో 10 మంది వచ్చి అడిగినా నేను సమాధానం చెప్తాను. ఆ సమాధానం చెప్పగలను కాబట్టి ఇక్కడ కూర్చున్నాను. సరే వినండి వినండి, నా మాట వినండి, నా మాట వినండి. మీరు వినండి, నా టైంలో మీరు అడ్డు రాకండి. శ్రీరెడ్డి అధికార ప్రతినిధి అని మీకు ఎవడన్నా చెప్పాడా? ఎవరు చెప్పండి మీకు అధికార ప్రతినిధి అని? ఏమండి నేను మాట్లాడింది మీకు అర్థం అవుతుందా? మా పార్టీ నుంచి ఏమైనా శ్రీరెడ్డి అధికార ప్రతినిధి అని ఇప్పుడు అరే నేను ఏం మాట్లాడతాను, మీరు ఏం మాట్లాడతారండి? కాదు వినండి వినండి, ఒక నిమిషం వినండి. మీరే మాట్లాడదు కానీ వినండి, నేను ఏం మాట్లాడతాను మీకు వినిపిస్తుందా? అరే వినండి, అరే అరే నేను మాట్లాడింది మీకు అర్థం అవుతుందా అర్థం అవట్లేదా ఫస్ట్ చెప్పండి. ఒక్క విషయం వెయిట్ మల్లేశ్వరి గారు ఆర్గ్యుమెంట్ అవసరం లేదు, వినండి. నేను మాట్లాడింది మీకు అర్థమైందా? నేను మాట్లాడింది మీకు అర్థం అవుతుందా లేదు చెప్పండి. మీరే మాట్లాడింది కానీ వినండి, టైం ఉంది కదా. నేను అనేది ఏంటంటే సీఎంరాజే అధికార ప్రతినిధా లేకపోతే ఎవరో ఆర్పీఓ ఇంకో పీపీఓ వాళ్ళ అధికార ప్రతినిధులా అంటున్నారు మీరు. వాళ్ళు అధికార ప్రతినిధులు కాదు, ఇల్లు అధికార ప్రతినిధులు కాదు కదా. ఎవరో సింపథైజర్స్ వాళ్ళు మాట్లాడతారు, అది అందరికీ తప్పే. నేను చెప్పి పాయింట్ అది చెప్పండి మాట్లాడొచ్చా? మాట్లాడండి. వాళ్ళు సింపథైజర్ ఏం కాదు, పార్టీలో కండువా